హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని గార్డెన్ టూర్ ఫస్ట్ ఫ్లోర్ పార్ట్ 2 చూపిస్తున్నాను. పార్ట్ 2 అండ్ 3 క్లబ్ చేసి ఈ పార్ట్ 2లో చూపిస్తున్నాను. జస్ట్ 10 మినిట్స్ వీడియో. సో డెఫినెట్గా మీరు లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇది కూడా నేను ఊరెళ్ళే ముందు వేసాను. ఇది చుక్కకూర వేసాను, ఎందుకంటే చుక్కకూర ఆల్రెడీ పాతగా అయిపోయింది. ఇంకా అందుకే ఫ్రెష్గా మళ్ళీ వేసుకున్నాను. ఇదేమో బచ్చల ఆకు, ఒక వెరైటీ బచ్చలు. ఇది నేను బచ్చల కూర చేసుకున్నట్టే ఈ ఆకు కూడా అలాగే చేసుకోవచ్చు. అండ్ మనం అలాగే మంచి ఫ్లవర్స్ వస్తాయండి దీనికి, పింక్ ఫ్లవర్స్, బాగుంటుంది చూడడానికి. ఇదేమో పుదీనా, ఎప్పుడుదో పాతదే, కాకపోతే కటింగ్ చేసి అలా ఫ్రెష్గా ఆకులు వస్తున్నాయి. 24x24 ఇంచ్ గ్రో బ్యాగ్స్ ఇవి తెప్పించుకున్నాను ఆన్లైన్లోని, అన్ని పెద్ద మొక్కలతోని. కాకపోతే ఈ రెండు ఎందుకు ఖాళీగా ఉంచడం అని చెప్పేసి, అంటే ఇంతవరకు సరిపోయింది నాకు పెద్ద మొక్కలకి. ఈ రెండు ఉండిపోతే నేను ఏం చేశానంటే తోటకూర చల్లేసాను, తోటకూర విత్తనాలు. సో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో. తోటకూర అయితే అంత బేగా క్లిక్ అవ్వదు, కానీ ఈసారి బాగానే నాది తోటకూర వేసింది అన్నీ బాగానే వచ్చాయి. మళ్ళీ చెట్టు ఇది, దీనికేమో అలాగే గోంగూర విత్తనాలు వేసాను, అది వస్తుంది. ఇవి నేను లాస్ట్ వీడియోలో చూపించాను మీకు, స్పైసీ ప్లాంట్స్ తెచ్చుకున్నానని. మిరియాలు, తేజ్పత్తి, దాల్చిన. ఇదేమో మందార చెట్టు, కింద వేసిన మందార చెట్టు. ఇది కూడా చాలా బాగుంది, మంచి కలర్. ఇది ఫ్రూట్ ట్రీస్ వేయడం వల్ల కొన్ని నాకు కింద నుంచి తీసి ఇక్కడ షిఫ్ట్ చేయవలసి వచ్చింది. సో నేను మొత్తం క్లీన్ చేశాను, కొత్త చిగురు వస్తే బాగుంటుంది. ఇదేమో ఉసిరి చెట్టు. ఇది మామిడి చెట్టు. పెట్టడానికి నేను కింద విత్తనాలు వేస్తాను, సైడ్ ప్లేస్ వేస్ట్ చేసుకోకుండా. గోంగూర, బీట్రూట్, అలాగే ముల్లంగి ఇలాంటి విత్తనాలు వేసాను. ఇవి కూడా పువ్వు గోబీ. ఇవన్నీ ఫ్రూట్ ట్రీస్ నేను మీకు ఆల్రెడీ చూపించాను వీడియోలోని. ఇవేమో పువ్వు గోబీలు చెప్పాను కదా, వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఫ్రూట్ ట్రీస్. ఇది నిమ్మ చెట్టు. అండ్ ఇది తోటకూర. ఇది కూడా పాలకూర పాతది. ఇది చుక్కకూర. ఇది దీంట్లో అన్నీ కలిపేసాను, అది సపరేట్ చేస్తాను. ఇది ఎర్ర తోటకూర. చూస్తున్నారు ఎంత బాగా వచ్చిందో అసలు, నాకు కూడా ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు. బాగుంది. అండ్ ఆకుకూర అన్నది కంపల్సరీగా మాకు డైట్లో ఉంటుంది. చూడండి ఎంత లేతగా ఉందో. సో ఇదండి తోటకూర, ఎర్ర తోటకూర. ఇదే ఫస్ట్ హార్వెస్ట్ తోటకూరది, అంటే ఎర్ర తోటకూరది. ఇదేమో పాలకూర, పాతది కాదు, దాని తర్వాత వేసింది. కాకపోతే ఇప్పుడు నాకు సరిపోతుంది కాబట్టి ఇంక నేను ఇది హార్వెస్ట్ చేయను. అది రేపు ఎల్లుండో చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లెమన్ హార్వెస్ట్ చేద్దాం.
టేబుల్ లెమన్ వేసానని చెప్పాను, ఇవి కూడా వస్తుంది ఇంకా. సో ఇంకా అవుతాయి మనకి. సో ఇవన్నీ తీసేస్తాను. ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ ఈ లెమన్స్ నేను ఇవి ఏం చేస్తానంటే, లెమన్ గ్రాస్ ఉంది కదా, ఆ లెమన్ గ్రాస్ టీ చేసినప్పుడు ఇది పిండుకొని తాగుతాను. సో ఇవి ఇంక ఉంచేస్తున్నాను. ఇక్కడ ఒకటి పడిపోయింది, రాలిపోయింది. రాలేదు, అది చెట్టుకే ఉంది. సో ఈ 3 మట్టుకి ఉంచేస్తాను. ఇంకా ఇవి ఒక 2 డేస్కి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసరికి ఏంటంటే, ఇది నేను ఐరన్ వర్క్ అవుతుందని చెప్పాను కదా, స్టాండ్స్ రెడీ అయ్యాయి. 2 స్టాండ్స్ సేమ్ సైజ్ చేయించాను. సో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇదేమో బోగన్విల్ల, ఒక 4 కలర్స్ పెట్టాను ఇక్కడ. ఇది చామంతి, ఒక వీడియోలో నేను చెప్పాను. పాతవి కొన్ని ఉన్నాయి, అలాగే కటింగ్స్తో కొన్ని. అండ్ ఈ మల్లి ఏదైతే ఉందో కదా, ఈ 2 మల్లి, ఇది నేను కింద నాకు ఉంది ఒక మల్లి చెట్టు ఉంది, చాలా పెద్ద పువ్వు అండి, చాలా బాగుంటాయి అసలు. సో అదేం చేశానంటే, నేను ఇది ఇప్పుడు సీజన్ కాదు కదా, దాన్ని ఇప్పుడు కాదు యాక్చువల్గా ఒక 3 months బ్యాక్ దాన్ని నేను కటింగ్ చేసేసాను. కటింగ్ చేసేసి ఇలా వేస్తాను. సో ఆ మల్లి చెట్టు ఒక కటింగేనండి ఇది. అండ్ చూడండి ఎంత బాగా వచ్చినాయి, మొగ్గలు కూడా వచ్చేసినాయి దీనికి. సో ఇది కాకపోతే ఏంటంటే, నాకు ఇది చిన్న పాట్ సరిపోదేమో. అసలు ఈ కటింగ్ వేసింది క్లిక్ అవుతుందా లేదా అని నాకు చిన్న డౌట్ ఉంటుంది. బట్ బాగానే అయింది, మొగ్గలు కూడా వచ్చాయి కాబట్టి ఇంక నేను ఇది పెద్ద గ్రో బ్యాగ్స్లోనే వేసేస్తాను. ఎందుకంటే పెద్దగా అవుతాయి కదా. లేదు అంటే మనం ప్రూనింగ్ చేసుకొని ఒకే హైట్లో మెయింటైన్ చేసుకున్నా సరిపోతుంది. సో బంతి నేను ఎక్కువ ఇదైతే కొన్న బంతి నర్సరీ నుండి తీసుకున్నాను. మిగతావన్నీ సీడ్స్, కింద వేసినవన్నీ సీడ్స్ తోటి జర్మినేట్ అయినవే, కాకపోతే ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. అండ్ ఇవి ఉన్నాయి కదండి, ఈ 2 ఉన్నాయి కదా, దీని ఆ కొసలు ఉన్నది ఒక వెరైటీ పేరేదో చెప్పారండి, నేను మర్చిపోయాను. నర్సరీలోని భువనేశ్వర్ నుండి తెచ్చుకున్నాను. ఇది నిన్నే దిగాను భువనేశ్వర్ నుండి. సో ఈ మొక్కలు నేను వింటర్ ఫ్లవర్సే, కలర్ ఏదో తెలియదని చెప్పారు, కానీ ఫ్లవర్ చాలా బాగుంటాయి. అందుకే నేను ఇంకా ఏ కలర్ అయినా నాకు ప్రాబ్లం లేదని చెప్పేసి నేను ఇంక ఇవి తెచ్చేసుకున్నాను. ఇవి ఎంత అంటే 2 కలిపి 50 రూపీస్ అండి, అంతే. బాగున్నాయి కదా, కాకపోతే పువ్వులు వచ్చాక మనకు తెలుస్తుంది. నేను డెఫినెట్గా అది మీకు చూపిస్తాను. సో మనం కటింగ్ వేసుకొని వచ్చినవి ఫ్లవరింగ్ కానీ అయితే అసలు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇటు ఇంకో స్టాండ్ చెప్పాను కదా, ఇది యాక్చువల్గా ఇది ఒక రూము, దాని విండో ఇది. అంటే 2 విండోస్ ఉన్నాయి. ఇది ఫ్రంట్ విండో కదా, విండోకి ఇటువైపు అటువైపు అయితే అలాగ ఎంటర్ అవుతున్నప్పుడు మనకి ఇది కొద్దిగా అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి ఇలాగ అరేంజ్ చేసుకున్నాను. ఇవేమో వామ్ చెట్లు 2. అండ్ ఇది కూడా ఒక ఫ్లవర్ ప్లాంటే. ఈ ఫ్లవర్స్ ఏంటంటే క్రీమ్ కలర్లో ఉంటాయి, డే టైం విడుస్తాయి. అండ్ ఈవినింగ్ టైం మనకు అసలు ఫ్లవర్సే కనిపించవు. సో అండ్ ఇది ఒక బోగిన్విల్లా, ఈ కలరు పింక్ కలరు. సో ఈ 2 అయితే ఆ ఫ్లవర్సే. అండ్ ఇవి చామంతి, ఇవి అయినాయి కానీ మరి అలా కట్ చేస్తాను. అండ్ ఇవి అదే కాలీఫ్లవర్ ఇది. సో ఇది కూడా నేను కటింగ్ తోటి వేసిందే. ఇది మీకు తెలుసు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇదండి. నెక్స్ట్ ఇక్కడేమో ఇది కూడా ఒక ఆయుర్వేదిక్ చెట్టు. ఇది నేను ఆయుర్వేదిక్ నర్సరీ నేను తెప్పించుకున్నాను. కింద ఉంటే నేను చెప్పాను కదా పైన షిఫ్ట్ చేస్తాను అనేసి, ఈ గ్రో బ్యాగ్లో షిఫ్ట్ చేసేసి దాన్ని కంప్లీట్గా ప్రూన్ చేస్తాను, కొత్తగా ఆకులు వస్తాయి. కూడా ఒక ఆయుర్వేదిక్ మొక్కే. అండ్ ఇది లెమన్ గ్రాస్ కూడా కింద ఉండేది, అదే మళ్ళీ నేను దీనికి షిఫ్ట్ చేస్తాను. సో ఇది అండి ఫస్ట్ ఫ్లోర్ ఒక
నేను ఈ విధంగా నేను రెడీ చేసుకున్నాను. సో ఐ థింక్ మీకు నచ్చి ఉంటుంది ఈ వీడియో అండ్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ అలాంగ్ విత్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే టాప్ ఫ్లోర్లో కూడా నేను రెడీ చేసుకున్నాను, అది కూడా నేను ఒక వీడియోలో డెఫినెట్గా మీకు చూపిస్తాను. సో హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అలాగే కామెంట్స్ కూడా పెడితే కొద్దిగా ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేయండి. త్వరలోనే టాప్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ గార్డెన్ టూర్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.